బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు పాత శ్రీకాకుళం వారి వర్చువల్ సహవాస్కి గ్రూప్ లోకి విచ్చేసిన అందరికీ జై మెహర్ బాబా తెలియజేసుకున్నాను. కార్యక్రమంలోకి ముందుగా బాబాను ఆహ్వానిస్తూ కార్యక్రమంలో ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ఉమాదేవి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అక్క. जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंदर की अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमुजेसि अज्ञानांधतनंतमुजेसि दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा औयय मोक्षं बनुग्रहिंपु औयय मोक्षं बनुग्रहिंपु नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा लक्ष्मी नारायण गाరు థ్యాంక్ యూ జై బాబా। జై బాబా అక్క. ప్రార్థనా గీతాన్ని చక్కగా పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. అనిత జై బాబా అమ్మ. ఒక క్షణం ఒక 5-15 సెకండ్స్ అలా లేట్ గా జాయిన్ అయ్యావు. అది అందుకని వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు సంకీర్తన చేస్తామ్మా అనిత. జై బాబా. జై బాబా అండి, పర్వాలేదు. జై బాబా, నన్ను క్షమించాలి, నేను లేట్ గా జాయిన్ అయినందుకు సారీ. జై బాబా. జై బాబా అండి, నేను సంకీర్తన చేస్తాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా की जय।
నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చిలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చిలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. బాబా మెహర్ జై బాబా, 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 మెహర్ జై. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూసావు. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూసావు. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగనేసిందో, తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమయ్యాను. బాబా మెహర్ జై బాబా, 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 మెహర్ జై. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు వసించి, రాగాలు నాకు తెలియవని నాలోన నీవు వసించి, కమ్మగా పాటలు పాడావో, పాటలో పల్లవివయ్యావో, నాదమే లేని గాత్రంలో పాటలను పాడమన్నావు. బాబా మెహర్ జై బాబా, 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 మెహర్ జై. నిన్ను విడలేని బ్రతుకాయి, మరచిపోలేని మమతాయి. నిన్ను విడలేని బ్రతుకాయి, మరచిపోలేని మమతాయి. కోర్కెని లేని నా ఎదలో కొండంత దేవుడవయ్యావు. మెహర శ్రీనామ స్మరణంలో నాదమై నిండిపోయావు. బాబా మెహర్ జై బాబా, 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 మెహర్ జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చిలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. थैंक यू. జై బాబా అమ్మ, ఇంత మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. ఇప్పుడు జీ నాగమణి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు రెడీగా ఉన్నారు. జై బాబా, జై బాబా, జై బాబా నాగలక్ష్మి గారు, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం, సర్వము తానే అయి.
ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవమంటే ప్రియతముడను నిజము తెలిసెను. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవమంటే ప్రియతముడను నిజము తెలిసెను. అతని నామ స్మరణములో హాయిగా మనము అతని నామ స్మరణములో హాయిగా మనము అతని ప్రేమ ఆశీస్సులు పొందవచ్చును. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. యుగ యుగమున మన కొరకై అవతరించెను బోధింపగ మేల్కొల్పెను నవజీవనము. యుగ యుగమున మన కొరకై అవతరించెను బోధింపగ మేల్కొల్పెను నవజీవనము. సేవలోని పరతత్వం ఉందని తెలిపి సేవలోని పరతత్వం ఉందని తెలిసి మాధవుడే మనిషిగా పరిపూర్ణుడయ్యను. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. అవసరాలు తీర్చెదనని అండగా నిలచి అవసరాలు తీర్చెదనని అండగా నిలచి కోరికలను మరిపించెను నామస్మరణలో. బాబా మెహరనుచు మెహరు జయనుచు బాబా మెహరనుచు మెహరు జయనుచు పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. బాబా మెహరనుచు మెహరు జయనుచు పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. జై బాబా. జై బాబా అండి నాగలక్ష్మి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. సిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. తోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు. ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు. కొండంత దేవుడవే నీవు కొండంత కానుక తేగలనా. కొండంత దేవుడవే నీవు కొండంత కానుక తేగలనా. సర్వస్వము నీ కర్పించలేదా సర్వస్వము నీ కర్పించలేదా. దోసిట గులాబీ పూలతో నీ వాకిడ నిలబడి ఉన్నానురా. ఒంటరి వాడవు నీవని
జంటగా నీతో చేరాలని ఒంటరి వాడవు నీవని, జంటగా నీతో చేరాలని ఆకాశమంతటి ఆశతో రాగా, ఆకాశమంతటి ఆశతో రాగా, నిరాశలో ఎలత్రోయుదువా, నిరాశ పాలే చేయుదువా, నిరాశలో ఎలత్రోయుదువా, నిరాశ పాలే చేయుదువా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఎంతటి మేతటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా. ఎంతటి మేతటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యమెప్పుడాయరా. ఎన్నెన్ని యుగములు గడిచాయో, ఇంకెన్ని యుగములు గడవాలో, ఎన్నెన్ని యుగములు గడిచాయో, ఇంకెన్ని యుగములు గడవాలో. ఎప్పుడు ఎటులా చేరాలో, ఎప్పుడు ఎటులా చేరాలో, దోచిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. నాగలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కొమరయ్య గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. నీతో చెలిమి మా కభయమని నీ స్మరణమునే చేసితిమి. నీతో చెలిమి మా కభయమని నీ స్మరణమునే చేసితిమి. దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. మోహములో బడి జీవించునప్పుడు, అహము నాలో నర్తించినప్పుడు, మోహములో బడి జీవించునప్పుడు, అహము నాలో నర్తించినప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం యోచించినప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం యోచించినప్పుడు, సాయము చేయుము దారిని మార్చుము, సాయము చేయుము దారిని మార్చుము. దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలము. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలము. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీ దరికి పయనం. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీ దరికి పయనం. మేరు బాబా ప్రేమావతారా, మేరు బాబా ప్రేమావతారా. దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. తెలుసుకున్నాము జీవన సత్యం, బ్రతకాలని ఉంది నీకై నిత్యం. తెలుసుకున్నాము జీవన సత్యం,
సత్యం బ్రతకాలని ఉంది నీకై నిత్యం పాడుచున్నాము నీ ప్రేమ గీతం వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ ప్రేమ గీతం వేడుచున్నాము నీ దివ్య చరణం మేరు బాబా మౌనావతారా మేరు బాబా మౌనావతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు అవతార్ మెహర్ బాబా కీ జై అందరికీ జై బాబా థ్యాంక్ యూ మేడం గారు జై బాబా అండి, మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు కొమరయ్య గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శర్మ గారు రెడీగా ఉండండి. జై బాబా అండి, కొమరయ్య గారు. జై బాబా జై బాబా. కరుణ చూపుమా ఓ బాబా మెహేరు బాబా, కోపమాన పైన నీకు మౌనావతారా, సృష్టికి సూర్యుని రూపున వెలిగే శృంగార రూపం, కంటి పాపలో కదలాడే నీ కమనీయ రూపం, నా ఆత్మలో వెలిగే రూపం, దీనుల పాలిట దివ్య స్వరూపం, కరుణ చూపుమా ఓ బాబా మెహేరు బాబా, కోపమాన పైన నీకు మౌనావతారా, రాముడవైనా రహీమువైనా నీవేర బాబా, బాబాయను రెండక్షరంబులు మధురంబుర బాబా, సురులైన నరులైన సృష్టిత కొలిసే సుందర రూప, దయను చూపుమురా మెహేరు బాబా, కరుణ చూపుమా ఓ బాబా మెహేరు బాబా, కోపమాన పైన నీకు మౌనావతారా, సప్తరంగుల పతాకమయ్యా మెహరీశ నీది, మెహరు ప్రభుడవై వెలసితివయ్యా ఇలలో నేడు, నే కోరేది ఒకటే వరము ఈ జీవాత్మకు ముక్తి మార్గము, కరుణ చూపుమా ఓ బాబా మెహేరు బాబా, కోపమాన పైన నీకు మౌనావతారా. అవతార్ మెహర్ బాబా కి జై. మేడం అయిపోయింది. జై బాబా. జై బాబా అండి, జై బాబా. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జలజ గారు రెడీగా ఉండండి. జై जय బాబా అండి मेहर శర్మ. बाबा जय मेहर बाबा अवतार मेहर बाबा की जय। प्रेमिका मेहरू प्रेमिका मरुवకు ప్రభు నామమే, ప్రేమికా మెహరు ప్రేమికా ఇహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం, ఇహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం, మెహరే నిత్యం మెహరే సత్యం, మెహరు చరణమే నీకు శరణ్యం, ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే, కపటమునకు కడు దూరం దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం, ప్రేమ వినా నాకేదియువలదని ప్రేమ భిక్షనే కోరుము నిరతరం, ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే, మౌనముగానే దోచెను హృదయం, మేలుకొల్పనిలా వెలసిన దైవం, గాఢ నిదులో గడుపకు సమయం, అర్పణ చేయుము అతనికే సర్వం,
ప్రేమిక మెహరు ప్రేమిక మరువకు ప్రభు నామమే. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. శర్మ గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు జలజ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లలిత కుమారి గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి. జలజ గారు. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా డైనోసార్. అవతార్ మెహర్ బాబా की ఓహో బాబా ఓ బాబా బాబా రామావతారా బాబా కృష్ణావతారా బాబా బుద్ధావతారా బాబా కలికావతారా ఓ బాబా ఓ బాబా చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేరు. చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి చవి చూడ ఇక విడువలేరు. మధురాతి మధురము నీ నామ మధువు మధురాతి మధురము నీ నామ మధువు ఒకసారి చవి చూడ ఇక విడువలేరు. ఒకసారి చవి చూడ ఇక విడువలేరు. ఓ బాబా ఓ బాబా బాబా రామావతారా బాబా కృష్ణావతారా బాబా బుద్ధావతారా బాబా కలికావతారా ఓ బాబా ఓ బాబా నీకు దేవాలయము నిర్మింపలేము హృదయాలయములోన పదిలముగనుంతుమా. నీకు దేవాలయము నిర్మింపలేము హృదయాలయములోన పదిలముగనుంతుమా. ఏ కానుకలు నీకు అర్పించగలము ఏ కానుకలు నీకు అర్పించగలము నా హృదయ సుమమే కానుకగనీతును నా హృదయ సుమమే కానుకగనీతును. ఓ బాబా ఓ బాబా బాబా రామావతారా బాబా కృష్ణావతారా బాబా బుద్ధావతారా బాబా కలికావతారా ఓ బాబా ఓ
బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. జై బాబా అండి, మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. ఇప్పుడు లలిత కుమారి గారు మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత డిఆర్కే శ్రీని గారు రెడీగా ఉన్నారు. జై బాబా జై అండి. బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా ఏ మదిలోనా నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోనా ప్రేమ వికసించు తరుణములో చేరిన ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరిన ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా ఏ మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబా ఏ మదిలోనా ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే గనుమా మెహరు బాబా ఏ మదిలోనా నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోనా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి, మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. ఇప్పుడు డిఆర్కే జై బాబా. శ్రీని గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత నాగమణి గారు స్పీచ్ కి రెడీగా ఉన్నారు. జై బాబా అండి శ్రీను గారు. శ్రీను గారు జై బాబా. పార్వతి గారు మీరు సార్ జై బాబా. బయట ఉన్నాను ఇవ్వండి. ఓకే అండి, పార్వతి గారు మీరు సంకీర్తన చేస్తారా జై బాబా. పార్వతి గారు జై బాబా. జై బాబా పార్వతి గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా శ్వాసాగిపోవు నాడు స్మరణే మెహరుగా శ్వాసాగిపోవు నాడు స్మరణే మెహరుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా మెహరుని నామం తీయగా
ఆలపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా ప్రేమయే తానుగా ప్రేమనే పంచగా ప్రేమకే వసునిగా ప్రేమవతారునిగా వెలసిన మెహరుని స్మరణయే చాలని పదే 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 గ్రహించగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా నామమే గీతమై నామమే ధ్యానమై నామమే సర్వమై నామమే గమ్యమై మెహరు జై మెహరు జై మెహరు బాబాకి జై పదే 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 ధ్వనించగా మెహరుని నామం తీయగా ఆలపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా శ్వాసాగిపోవు నాడు స్మరణే మెహరుగా శ్వాసాగిపోవు నాడు స్మరణే మెహరుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ బాబా నాగలక్ష్మి గారు జై బాబా అండి జై బాబా అండి. పార్వతి గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. కుమరయ్య గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. జై బాబా ప్లీజ్. కుమరయ్య గారు జై బాబా వీడియో ఆఫ్ చేసుకోండి. నాగమణి గారు జై బాబా అండి. మీరు బాబా సందేశాలు మాకు అందించండి. జై బాబా. జై బాబా అండి నాగలక్ష్మి గారు. జై అవతార్ బాబాకి జై. వీడియో ఆఫ్ చేయండి కుమరయ్య గారు. అందరికీ జై బాబా అండి. బాబావారు ఎప్పుడు చెప్పుకున్న విధంగానే బాబావారు మనకు చెప్తూ వస్తున్నారు. తెలుసుకున్న విషయమైనా కూడా ఇంకొకసారి తెలుసుకున్నందువల్ల బాబా ప్రేమలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని బాబావారు చెప్తున్నారు. అలానే సంతోషం బాబావారు చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రజలు చేసే ప్రతి పనిని సంతోషం కోసమే చేస్తారు. ఆ సంతోషం కోసమే ప్రజలు అధికారాన్ని కాంక్షిస్తారు. రకరకాల సంపదలతో సంతోషం పొందగలమనే తలంపుతోనే వారు ధనం కోసం నానా అవస్థలు పడుతూ ఉంటారు. ధనాన్ని సద్వినియోగం చేస్తే అది మంచిదే, కానీ దురుపయోగం చేస్తే అది దుఃఖానికి బాధలకి కారణమవుతుంది. శాస్త్ర విజ్ఞానం కూడా సంతోషాన్ని చేకూర్చడం కోసం తోడ్పడుతుంది. అందరి సంతోషం కోసమే పరిశోధనల ద్వారా కొత్త విషయాలను కనిపెట్టడం జరుగుతోంది. వాటిని సక్రమంగా ఉపయోగించి అప్పుడే ఆ సంతోషం కలుగుతుంది. మరి దురుపయోగం చేసినప్పుడు ఆ పరిశోధనలే ఎంతో అధికమైన దుఃఖానికి బాధలకు దారి తీస్తాయి. అలానే బాబా చెప్తున్నారు, ఉదాహరణకు విమానాలను యుద్ధం కోసం వాడితే అవి మృత్యువును వినాశాన్ని కలిగచేస్తాయి. అసలైన విషయం ఆనందమే కదా. ఎందుకంటే అందరూ కోరుకునేది ఆనందాన్ని. భగవంతుణ్ణి పొందినప్పుడు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. వ్యక్తి తనను గురించి పూర్తిగా విస్మరించి ఎటువంటి స్వార్థ చింతన లేని స్థితిలో పొందే సంతోషం శాశ్వత ఆనందం వైపుకు అనగా భగవంతుని వైపుకు నడిపిస్తుంది. ఎప్పుడైతే ఇతరులను సంతోష పెట్టడం ద్వారా వ్యక్తి స్వార్థపూరితమైన తన పరిమిత అహాన్ని పోగొట్టుకోగలడో అప్పుడే నిజమైన సంతోషాన్ని అంటే భగవంతుణ్ణి పొందగలడు. అది తప్ప మిగిలిన వివిధ రూపాల్లో పొందిన
ఇతరులమైన సంతోషాలన్నీ క్షణికమైనవే, మార్పు చెందేవే. వ్యక్తికి కలిగే బాధలన్నిటినీ భరించగలిగే శక్తిని ప్రసాదించేటంత దృఢమైన ఆ నిజమైన సంతోషం ఉండాలి. అదే నిజమైన సంతోషం అని బాబావారు చెప్పుకొస్తున్నారు. అలానే నా వాంఛితమని ఇంకొకసారి బాబావారు మనకు చెప్తున్నారు. నా ఇచ్చయే మీకు శాసనమై, నా ప్రేమయే జీవనాలంబనమై ఉండే విధంగా మీరు నాకు సర్వార్పణ కాగలిగినప్పుడే మీరు మనస వాచ కర్మణ నాకు విధేయులై ఉండగలరు. బాబా తన ఆఖరి అమెరికా పర్యటనకు ముందు అంటే 1958 ఫిబ్రవరి మాసంలో భాషా ప్రాతిపదికన ప్రేమికులను ఆహ్వానించి మెహరాబాద్ లో సహవాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సహవాస్ కార్యక్రమంలోనే 7 ముఖ్య సందేశాలు మరియు నా వాంఛితము అనే సందేశాన్ని ఇచ్చారన్నమాట. బాబా అమెరికా పర్యటనలో ఉండగా అంటే 1958 మే 24వ తేదీన మిర్టల్ బీచ్ లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇజ్రాయిల్, మెక్సికో దేశాల నుండి మరియు అమెరికా దేశాల నలుమూలల నుండి వచ్చిన సుమారు 225 మంది ప్రేమికుల సమక్షంలో తన అభీష్టమైన నా వాంఛితము అనే సందేశాన్ని 3 సార్లు చదివించారట. బాబా ఇచ్చిన నా వాంఛితము అనేది లౌకిక బాధ్యతలను నెరవేరుస్తూనే అంతరంగ సర్వ సమర్పణపై దృష్టి సారిస్తూ ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని ఎలా గడిపాలో అనే దానిపై ఆయన ప్రేమికులకు ఇచ్చిన సూచనల సమాహారమే. ఈ సందేశం సర్వ సమర్పణ కర్తవ్యం మరియు స్మరణపై కేంద్రీకృతమై ఆధ్యాత్మిక జీవనాన్ని వివరిస్తూ మరియు బాబా 1958లో గుజరాతీ, తెలుగు భాషా బృందాలతో సహవాస్ నిర్వహిస్తుండగా బాబా చెప్పింది బుర్జార్ మెహతా గుజరాతీ భాషలో అనువదించి చెబుతూ ప్రేమ అనే పదాన్ని పొరపాటున భక్తి అని చెప్పాడు. వెంటనే బాబా కల్పించుకొని అతని చెవి మెలిపెట్టి ఇలా వివరించారు. ప్రేమను భక్తిగా చెప్పడానికి వీలు లేదు. ప్రేమ గురించి చెబుతూ ప్రేమ మార్గం అతి ప్రధానమైన మార్గం. అందువలన నేను చెప్పబోయే విషయాన్ని అత్యంత శ్రద్ధగా వినండి. తమ ఉనికిని కూడా నశింప చేసుకొని నాలో ఐక్యమవ్వాలనుకునే బహు కొద్ది మంది వ్యక్తుల కోసమే ఈ ప్రేమ మార్గం గురించి చెప్పాలనుకుంటున్నాను. నన్ను ప్రేమించాలనుకునే వారు అనుసరించడానికి కొన్ని సూచనలు ఇచ్చాను. ప్రేమ అంటే ప్రేమే, నిస్సారమైన పై ఆచారాలేవి ప్రేమలో ఉండవు. ప్రేమికుడు ప్రియతముని ఇచ్చను అమలుపరచాలి. అలాగే ప్రియతముండి ఎల్లవేళలా సంతోషంగా ఆనందంగా ఉంచాలి. మీరు నన్ను మీ ప్రియతమునిగా భావిస్తున్నట్లయితే మీ ప్రియతముని అభీష్టాలేమిటో ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కదా. అవి ఇలా ఉంటాయని చెప్తున్నారు బాబా. మీ బాధ్యతల నుండి అంటే ఇల్లు, కుటుంబం, ఉద్యోగం, ఆఫీసు మొదలగైన బాధ్యతల నుండి తప్పించుకోవద్దు. ప్రాపంచిక విధులను విశ్వాసపూర్వకంగా నిర్వహించు. కానీ ఇదంతా బాబాదే అనే భావనను నీ మనస్సునందు ఉంచుకో. నీకు సంతోషం కలిగినప్పుడు బాబా నన్ను సంతోషింపగోరుచున్నారు అని, బాధ కలిగినప్పుడు బాబా నన్ను బాధపడగోరుతున్నారు అని అనుకోవాలి. ప్రతి వ్యక్తి అలానే అనుకోవాలి. ప్రతి పరిస్థితిని బాబా ఇచ్చకు వదిలి నిజాయితీగా, నిష్కపటంగా బాబాయే నన్ను ఈ స్థితిలో ఉంచారు అని విశ్వసించాలి. బాబా అందరిలో ఉన్నాడనే అవగాహనతో ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఇంకా ఈ సందేశాన్ని కొనసాగిస్తూ బాబా ఇలా చెప్తున్నారనమాట. నా దివ్యాధికారంతో మీకందరికీ చెబుతున్నాను, ఎవరైతే తమ అంతిమ గడియల్లో చివరి శ్వాస విడిచే క్షణంలో నా నామాన్ని స్మరిస్తారో వారు నన్ను చేరుకుంటారు. అందువలన మీరంతా చివరి గడియల్లో నా నామాన్ని స్మరించడం మరిచిపోవద్దు. ఇప్పటి నుండి నిరంతరం నన్ను గుర్తించుకుంటూ నా నామస్మరణ నిరంతరాయంగా కొనసాగిస్తే తప్ప మీరు మీ మరణ సమయంలో నన్ను గుర్తించుకోలేరు.
మీరు ప్రతిరోజు రోజుకొకసారి అయినా హృదయపూర్వకంగా నా నామం జపిస్తే సరిపోతుంది. ఆ విధంగా చివరకు మీరు నన్ను చేరుకుంటారు. బాబా విధేయతకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారని మనకు తెలుసు. బాబా శరీరులుగా ఉండగా ఎంతో మంది అదృష్టవంతులైన ప్రేమికులు బాబా కనుసన్నలలోనే తమ జీవితాలను గడిపారు. అంటే బాబా దగ్గరే బాబా ఏం చెప్తే అది వినేవారన్నమాట. బాబా చెప్పినట్లు చేస్తూ 100% విధేయులుగా ఉండేవారు. మరి ఇప్పుడు మనకు సలహాలు, సూచనలు, ఆదేశాలు, ఆజ్ఞలు జారీ చేయడానికి బాబా భౌతికంగా మన మధ్య లేరు కాబట్టి ఆయనకు విధేయత ఎలా చూపగలమని మనకు అనుమానం కలగవచ్చు. ఆ సందేహానికి తావు లేకుండా బాబా నా వాంఛితము అనే సందేశాన్ని తన ప్రేమికులకు ఇచ్చారన్నమాట. ఈ సందేశం బాబా ప్రేమికులకు సర్వకాల సర్వావస్థల యందు ఈ నావికునికి చుక్కాని వలె దారి చూపుతుంది. బాబాకు విధేయులై జీవితం గడపడానికి బాబా ప్రేమికులకు బాబా వాంఛితం శిరోధార్యమైనది. బాబా అభిష్టం కూడా అదే అన్నమాట. బాబా ఈ అవతార కాలంలో ఇచ్చిన సందేశాల సారమంతా ఈ నా వాంఛితము అనే సందేశంలో ఇమిడి ఉంది. భగవద్ అనుభవం పొందడానికి బాబా సూచించిన ప్రేమ మార్గం చెందిన ఈ అతి సులభమైన సూత్రములు ఇందులో చేర్చబడ్డాయి. వీటిని పాటిస్తే ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తున్నట్లే, బాబా జీవించమన్నట్లుగా జీవిస్తున్నట్లే. ఒక విధంగా చెప్పాలంటే భగవంతుని చేరే దారి ఇదే, దగ్గర దారి. నేటి మానవాళికి ఆచరణాత్మకమైనది, అనువైనదను ఆదేశించిన వ్యక్తిపై మనకు ప్రేమ ఉంటేనే విధేయత చూపగలం. ప్రేమ గాఢత ఎంత ఎక్కువ ఉంటే విధేయత అంత పరిపూర్ణంగా ఉంటుంది. ప్రేమ ఎక్కడుంటే అక్కడ విధేయత ఉంటుందని బాబా చెప్తున్నారు. బాబాను మనం ఎలా సంతోష పెట్టగలమో మనకు తెలియచేస్తూ తన వాంఛితాన్ని బాబా వెల్లడి చేశారు. మన ప్రియతముడే నీవు ఇలా చేస్తే నే సంతోషిస్తానని చెబుతున్నారంటే ఆయనకు మన మీద ఎంత ప్రేమో అర్థమవుతూ ఉంది. ప్రపంచంలో తన బిడ్డ తాను చెప్పినట్లు చేయగానే తల్లి ఎంతో సంబరపడిపోతుంది. మరి అందరికీ తండ్రి అయిన మన బాబా, నా ప్రేమికులారా, నేను చెప్పినట్లు చేస్తే నన్ను సంతోష పెట్టగలరు. అంతులేని ఈ జనన మరణ విషవలయానికి ఈ జన్మలోని ముగింపు పలకగలరు. మీరు మీ నిజస్వరూపాన్ని తెలుసుకోగలరు అంటున్నారు. మనం బాబాను మన దివ్య ప్రీతమునిగా విశ్వసించి ప్రేమిస్తున్నాం కనుక ఆయన ఇచ్చకు ఆదేశాలకు బద్ధులమై ఉండి తీరాలి. అది ప్రతి బాబా ప్రేమికుని ప్రథమ కర్తవ్యం, మొట్టమొదటి కర్తవ్యం. మన ప్రియతముని సంతోష పెట్టడానికి మనమంతా సదా కృషి చేస్తూనే ఉండాలి కదా. ఈ మాయా భ్రాంతిలో దీనిని నిజమనుకుంటూ అజ్ఞానంలో జీవిస్తున్న మానవాళికి దిశానిర్దేశం చేస్తూ అవతారుడు వచ్చిన ప్రతిసారి చెప్పే సూచనలే ఇవన్నీ. దారి తప్పి చరిస్తున్న మానవాళికి సన్మార్గం చూపిస్తూ నీవు నడిచే దారి భగవంతుని వైపుకు తీసుకువెళ్ళదు. ఇది అసలైన గమ్యం. వేరే మార్గం అంటూ త్వరితగతిని సులభంగా వెళ్లే దారిని ప్రతి అవతార కాలంలోనూ అవతారుడు చూపిస్తాడు. అయితే ఈ అవతార కాలంలో కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బాబా ఆ మార్గాన్ని మరింత సుగమం చేసి ఆచరించే విధంగా 6 అంశాలలో మొత్తం వేద సారాన్ని జోడించి చెప్పారు. మొదటి 1-2 అంశాలలో విధుల నిర్వహణ ఎలా ఉండాలో బాబా వివరించారు. మనకున్న బాధ్యతల నుండి తప్పించుకోకూడదు. ఈ జన్మలో మనం నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ మనం గత జన్మలో చేసిన కర్మ ఫలితమే. మనం ప్రోగు చేసుకున్న సంస్కారాలకు అనుగుణంగానే మనకు ఈ జన్మలో నెరవేర్చవలసిన బాధ్యతలు అప్పగించబడ్డాయనే పరమ సత్యాన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే
కర్తృత్వ భావన మనలో ఏమాత్రం ఉండకూడదు. నేను చేస్తున్నాను అనుకుంటూ చేస్తే ఆ కర్మల వల్ల కలిగే సంస్కారాలు మన ఖాతాలోకి వచ్చి చేరుతాయి. ఇది బాబా ఇచ్చిన పని, దీనిని చేయడం నా బాధ్యత, దీని పర్యవసానాలు ఆయనే చూసుకుంటారు అనే భావనతో మన కర్తవ్యాలను విశ్వాసపూర్వకంగా నిర్వర్తించాలి. 3-4 అంశాలలో బాబా ఇచ్ఛకు లోబడి ఉండడం గురించి చెప్పారు. బాబా నన్ను ఈ పరిస్థితిలో ఉంచారు అని నమ్ముతూ జీవితంలో అన్ని పరిస్థితులను ఆయన ఇచ్ఛగా భావించి వాటికి లోబడి జీవించాలి. అలాగే సుఖ దుఃఖాలు ఆయనను స్మరించుకోవడానికి లభించే అవకాశాలుగా భావించి రెండింటినీ సమచిత్తంతో స్వీకరించాలి. 5వ అంశంలో సమభావం కలిగి ఉండాలని సూచించారు. బాబా అందరిలో ఉన్నారనే భావనతో ఇతరులకు సహాయపడుతూ సేవ చేస్తూ ఉండాలి. భగవంతుణ్ణి ప్రేమించడానికి అతి గొప్పదైన మార్గం తోటి వారికి సహాయం చేయడం కనుక ప్రేమతో ఇతరులకు సేవ చేయడం పైనే మన దృష్టిని పెట్టాలి. జీవితం నుండి పారిపోయి భగవంతుణ్ణి చేరాలనుకుంటే కుదరదది. అందరిలో ఉన్న ఆ ఏకైక భగవంతుణ్ణి గుర్తించగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. మన నిత్య జీవితంలో మన ఆలోచనలు, మాటలు, చేతలు సరైన మార్గంలోకి మారాలంటే ప్రతి ఒక్కరిలో బాబా ఉన్నారనే భావన ఎంతో సహాయకారి అవుతుంది. అట్టి భావన ఉన్నప్పుడు అందరి గురించి మంచిగానే ఆలోచిస్తాం, అందరిలో మంచిని చూడగలుగుతాం, ఎవ్వరిని ద్వేషించే అవకాశమే ఉండదు. స్వార్థం స్థానంలో ప్రేమ, అవగాహన, సర్దుబాటు, సహనం, త్యాగం అలవడతాయి. 6వ అంశంలో బాబా జనన మరణ శృంఖలాల నుండి విముక్తి పొంది అతి సులభమైన మార్గాన్ని జోడించారు. నీ అవసాన కాలంలో బాబా నామాన్ని తలుచుకో, తప్పక నన్నే చేరుకుంటావు అన్నారు బాబా. ఇది చాలా సులభంగా కనిపించవచ్చు, కానీ చాలా కష్టం. నీవి జీవితంలో ప్రతి క్షణం నన్ను గుర్తించుకుంటూ ప్రేమించగలిగితేనే చివరి క్షణాల్లో నన్ను గుర్తించి ఆలోచించగలవు. కాబట్టి ఇప్పటి నుండి నన్ను ప్రేమించడం, స్మరించడం ప్రారంభించనిదే మృత్యు ఆసన్నమైనప్పుడు నన్ను స్మరించడం నీకు దుర్లభమగును. ఈ క్షణం నుండి అనుదినం ఒక్కమారన నా నామాన్ని స్మరించే అభ్యాసమునకు పూనుకున్నచో నీ తుది ఘడియలలో నన్ను స్మరించుట మరవకుందువు. సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో మన మధ్య అవతరించినప్పుడు మీరు నా వాళ్ళు, నా ప్రేమికులు అంటూ తన వాంఛితాన్ని మనకు తెలియజేయడం నిజంగా మన అదృష్టం. ఆయన ప్రేమికులుగా ఆ వాంఛితాన్ని నెరవేర్చడం మన మహాభాగ్యంగా భావించాలి. బాబా వాంఛితానికి అనుగుణమైన జీవితాన్ని గడపడం ద్వారా ప్రేమికుడు యథార్థ కర్మయోగిగా జీవించగలడు. సంస్కార బంధనాలను చిక్కుకున్న మానవుడు బాబా ప్రసాదించిన నా వాంఛితమునకు అనుగుణంగా జీవించడం ద్వారా తామరకుపై నీటి బొట్టులా ఈ ఆధునిక యుగంలో పరిపూర్ణ ప్రశాంతతో జీవించగలుగుతాడు. అంత్యకాలంలో బాబాను స్మరిస్తూ ముక్తిని పొందగలుగుతాడు. మన ప్రియతమ బాబా ప్రసాదించిన నా వాంఛితం ద్వారా ఇహపరాలకు మానవుడు ఈ ఒక్క జన్మలోనే సునాయాసంగా సాధించగలుగుతాడు. హఫీజ్ గురువుకు విధేయతగా చూపడం గురించి బాబా చాలా చక్కగా ఇలా చెప్పారనమాట. ఓ పిచ్చివాడా, భగవద్ అనుభవం పొందాలనే పిచ్చి నీకుంటే ఒక సద్గురు పాదాల చెంత ధూళిగా మారిపో అని బాబా వారు చెప్తున్నారనమాట. చాలా చక్కగా నా వాంఛిత గురించి ఇంకొకసారి బాబా వారు పెద్దవారు మనకి ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అయినా కూడా మనం తెలుసుకున్నందువల్ల బాబా ప్రేమలో ముందరకు వెళ్ళడానికి చాలా సహాయం చేస్తుంది. ఇవన్నీ ఈ అవకాశం బాబా వారు నాకు ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ చాలా చక్కగా విన్నందుకు బాబా వారి ఆ ప్రేమాశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఏమైనా తప్పులుంటే అందరూ బాబా వారితో పాటు క్షమించవలసిన కోరుచున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాగలక్ష్మి గారు. జై బాబా అండి. నాగమణి గారు నా వాంఛితము గురించి చాలా చక్కగా వివరించారండి. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు హారతి అందరూ అయిపోయారు కాబట్టి నేనే పాడేస్తాను ఈరోజు. జై బాబా. అవతార్
జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనసే నీకు మంగళహారతి, స్మరణను భవమే శాశ్వత హారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణను భవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేసాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణను భవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలచిన వారికి స్వరమున పలికావు. తలచిన వారికి తలపుల నిలిచావు, పిలచిన వారికి స్వరమున పలికావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము అయ్యావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము అయ్యావు. మనసే నీకు మంగళహారతి, స్మరణను భవమే శాశ్వత హారతి. అఘములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అఘములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. మనసే నీకు మంగళహారతి, స్మరణను భవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేసాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణను భవమే శాశ్వత హారతి. अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. ఈ కార్యక్రమం ఈ రోజుకి ఇంతటితో ముగిసింది. మళ్ళీ రేపు కార్యక్రమంలో అందరం కలుసుకుందాము. అందరికీ అంతవరకు శుభరాత్రి. జై మెహర్ బాబా. జై జై బాబా బాబా అండి డాగా. అందరికి. और मेहर बाबा की जय, अंदर की जय बाबा। అవతార్ జై మెహర్ బాబా. బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అందరికీ జై బాబా. కూర్చో